హాయ్ మై డియర్ 10th క్లాస్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? ఓకే, ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏమిటంటే, చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. మ్యాథ్స్ అంటే చాలా ఫియర్, మ్యాథ్స్ అంటే చాలు వెనకడుగు వేస్తారు. వాళ్ళకి ఈ వీడియో అంకితం. అలానే కాదు, బాగా చదివేవారు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్పే టాపిక్ ఏమిటంటే, నేను చెప్పే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను మొత్తం మీకు 8 మార్క్స్ అనేవి, 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మేబీ 5 క్వశ్చన్ ఇస్తారు. 5 ఇచ్చేసి 5 × 8 = 40 మార్క్స్. నేను మీకు 5 క్వశ్చన్లే చెప్తాను, 5 క్వశ్చన్స్ చెప్తాను. అవి మీరు నేర్చుకుని చాలు, పక్కా అవే మీకు 40 మార్క్స్ వచ్చే బాధ్యత నాది. అలానే చాలామంది 10th ఫెయిల్ అయిన బ్యాచ్ కూడా ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది. నేను చెప్పే 5 క్వశ్చన్లు మాత్రం మీరు నేర్చుకోండి. 5 మోడల్స్ నేర్చుకోండి. 5 మోడల్స్ నేర్చుకున్నారా మీకు 40 మార్క్స్ మీకు మీ చేతిలో ఉన్నట్టే. మిమ్మల్ని మ్యాథ్స్లో పాస్ చేసే బాధ్యత నాది. ఓన్లీ మీకు 5 మోడల్స్ చెప్తా, ఆ 5 మోడల్స్ నేర్చుకోండి చాలు, మీకు 40 మార్క్స్ వచ్చినట్టే. నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ కూడా చెప్తా. ఇప్పుడు ఓన్లీ నేను 5 మోడల్స్ చెప్తా, ఆ 5 మోడల్స్ నేర్చుకోండి, మీకు 40 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. వాడు ఎలాగిచ్చిన లెక్క నేను చెప్పినట్టు మీరు చేసండి చాలు. అలాగే నెక్స్ట్ ఇంకేముంది అంటే మీరు అనుకోవచ్చు 5 మోడల్స్ ఉన్నాయా? కాదు, మొత్తం ఎన్ని ఉన్నాయంటే మొత్తం 8 మార్క్స్ అనేవి మన లెసన్లోన, మొత్తం 10th క్లాస్ బ్యాచ్లోన 8 మార్క్స్ లెసన్లు అనేవి మొత్తం టోటల్ ఎన్ని ఉంటాయంటే, రియల్ నెంబర్ ఒకటి ఎలాగా చెప్తాను ఒకసారి చెప్తా ఆగండి. 8 మార్క్స్ చాప్టర్స్ అనేవి మొత్తం 9 చాప్టర్స్ ఉన్నాయి. కానీ నేను 5 చాప్టర్ నుంచే 5 చాప్టర్స్ నుంచే మీకు టోటల్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం కవర్ చేస్తాను. మీకు 40కి 40 వచ్చే బాధ్యత నాది. సో నేను చెప్పినట్టు మీరు ఫాలో అయిపోండి చాలు. ఓకే, నేను చెప్పింది మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, డైరెక్ట్గా ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అనే ఫస్ట్ చాప్టర్లో 8 మార్క్స్ 2 క్వశ్చన్లు వస్తాయి. దాంట్లో ఒకటి చాయిస్లోకి వెళ్ళిపోద్ది. నేను దాంట్లో ఇంకొకటి ఒక మోడల్ చెప్తున్నా, ఆ మోడల్లే మీరు నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి రాశారనుకో మీ చేతిలో 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకే, డైరెక్ట్ లెక్కలోకి వెళ్ళిపోదాం. ప్రూవ్ దట్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని ఇస్తాడు. ఇర్రేషనల్ నెంబర్ నేను ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను చూడండి. √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసాక మాత్రం ఈ వీడియోకి రండి. ఓకే, సొల్యూషన్ ఏంటి? లెట్ √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకేనా? ఏంటి అనుకోవచ్చు, ఇర్రేషనల్ నెంబర్ వచ్చేది రేషనల్ నెంబర్ కదా. అక్కడ ఇర్రేషనల్ ఇచ్చింది అనుకో, రేషనల్ నెంబర్ తీసుకున్నాం అనుకో, ఇది రేషనల్ నెంబర్ కాదని చూపించాం అనుకో, అది ఇర్రేషనల్ అయినట్టే కదా. అందుకే మనం రేషనల్ నెంబర్ తీసుకున్నాం. ఓకే, √3 నెక్స్ట్ ఏంటి? √3 ఈజ్ ఈక్వల్ టు a/b. హియర్ a, b ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి, అంతే, ఇంకేం లేదు. ఏమో గుర్తుంచుకోండి, ఇది ఒక్కటి గుర్తుంచుకున్నారా మీకు అన్ని లెక్క మీకు వచ్చినట్టే. √3 ఈజ్ ఈక్వల్ a/b. హియర్ a, b ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఇక్కడ a/b అంది డివిజన్ చేస్తుంది కదా, ఈ టర్మ్ అనేది డివిజన్ చేస్తుంది. √3 ఈజ్ ఈక్వల్ a/b. ఇది a/b అనేది డివిజన్ చేస్తుంది. ఎవరు కలితే ఇంటూ కదా, అలాగే చేసి చూడండి. √3 × b ఈజ్ ఈక్వల్ a. ఏం లేదు, ఇక్కడ డివిజన్ చేస్తుంది. ఎవరి కలితే మల్టీప్లస్, అంతే కదా. చూడండి, ఇక్కడ బై ఉండదా, ఈ బై ఇక్కడికి వస్తుంది అంతే, అంటే డివిజన్ చేస్తుంది. అది వస్తే ఇంటూ కదా. √3b ఈజ్ ఈక్వల్ a, అంతేనా? ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏం చేయాలి? ఈ టర్మ్కి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. చేసామా లేదా? √3 × b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a². ఇక్కడ మీకు ఫార్ములా చెప్తాను చూడండి. ab పవర్ ఆఫ్ m అంటే ఎలా రాయొచ్చు? am పవర్ ఆఫ్ bm రాయొచ్చు కదా. am ఇంటూ b ఫర్ m అని రాయొచ్చు కదా. సేమ్ అలాగే √3 ఉంది కదా, √3b హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి దీనికి పోతుంది. ఓకే, 3 మిగిలింది. నెక్స్ట్ దీనికి చెప్పాను కదా, చూడండి ఇక్కడ
ఏకి m అవుతుంది, బీకి m అవుతుంది. అలాగే ఇక్కడ రూట్కి స్క్వేర్కి పోతుంది, నెక్స్ట్ బి మిగులుతుంది. బీకి స్క్వేర్ అయితే బీ స్క్వేర్ అయింది కదా, 3b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇది ఇచ్చిన దాన్ని స్క్వేర్ చేసామంతే. నెక్స్ట్ ఇక్కడ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, బి ఉంది, బి స్క్వేర్ అవుతుంది. అంటే 3b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకే, దీన్ని అంతటిని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, అండ్ లాస్ట్ ఈ స్టెప్ ఇది వచ్చింది కదా, ఇది వచ్చింది 3b స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ వచ్చింది కదా. సో ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అనుకోండి. ఓకే, సో ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఏంటి ఇచ్చింది మీకు. సో అంటే మనకి ఇచ్చింది ఈ స్టెప్ కదా, 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. మనం ఏమనుకుంటాము, సో ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 3, దేర్ఫోర్ ఏ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3 అన్నట్టు కదా. అంటే ఏ స్క్వేర్ అంది 3తో డివిజిబుల్ అయితే ఏ కూడా 3తో అయినట్టు కదా, డివిజిబుల్ అయినట్టు కదా 3తోని. అలాగే అదాన్ని గుర్తుంచుకోండి, అంత ఇంకేం లేదు. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ 3k అనుకోండి, తీసుకోండి ఏ వాల్యూను 3కి అనుకుందాం. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి. ఈక్వేషన్ 1 ఏంటి మనకి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటి, ఇదే అనుకున్నాం మనం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇదే కదా, దీన్ని కదా ఫ్రమ్ ఈక్వేషన్ 1 అనుకున్నాము, అదే తీసుకున్నాం. చూడండి ఇదే కదా, చూడు నేను రివర్స్ రాస్తాను. 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అన్న, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే చూడండి ఇక్కడ చెప్పేస్తాను, ఏ ఈజ్ ఈక్వల్ బి అన్న, బి ఈజ్ ఈక్వల్ ఏ అన్న ఒకటే కదా. ఇక్కడ చూడండి 3b స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్ అన్నాను, ఇక్కడ 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ కదా ఇలా ఏ ఈజ్ ఈక్వల్ 3k అన్నాను, అంటే ఏ వాల్యూను ఏ ఈజ్ ఈక్వల్ 3k అన్నాను, అంటే ఏ వాల్యూ 3కి ఈక్వల్ అని అర్థం. అంటే ఇక్కడ 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ ఏ వాల్యూలోన 3k వేయాలి అంతే. చూడండి ఇక్కడ ఇది ఏ వాల్యూ కదా, 3k అంటే 3k, ఏ వాల్యూ 3k కదా. కానీ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ కదా, ఇక్కడ సైడ్ రాస్తున్నాయి ఎందుకనండి. మన ఫార్ములేట్ ఉంది, మన ఫార్ములేట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3b స్క్వేర్. ఏ వాల్యూ ఏంటి తీసుకోమన్నాను మీకు, 3k తీసుకోమన్నాను కదా. అంటే ఇక్కడ ఏ వాల్యూ 3k పెట్టేసి దీన్ని హోల్ స్క్వేర్ పెట్టేస్తాను అంతే. అంటే ఇక్కడ 3k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3b స్క్వేర్ అంతే, 3b హోల్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ మీకేంటి గుర్తుంది, ఇందాక చెప్పాను ఒక ఫార్ములా, ఏది చెప్పాను, ఏబి హోల్ ఫర్ ఆఫ్ m అంటే ఏం చెప్పాను మీకు, ఏఎం నెక్స్ట్ అలాగే ఏ ఫర్ ఆఫ్ m, బి ఫర్ ఆఫ్ m, ఇదే ఫార్ములా కదా, ఇదే ఫార్ములా ఉంది. ఏబి హోల్ ఫర్ ఆఫ్ m కదా, అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ అండ్ 3 స్క్వేర్ ఎంత 9, k స్క్వేర్ అంటే k స్క్వేర్ అంటే 9k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3b స్క్వేర్ అంతే. ఇక్కడ చూడండి 3 1 జా 3 3 జా అంతేనా. చూడండి 3 1 జా 3 3 జా అని మనకి ఏది వస్తుంది, 3k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, 3 డివైడ్స్ b స్క్వేర్, ఇట్ ఆల్సో డివైడ్ ఇట్ b. అంటే చెప్పాం కదా 3 అంది, 3 డివైడ్స్ b స్క్వేర్, ఇట్ ఆల్సో డివైడ్స్ b. ఓకే, therefore both a and b have 3 as a common factor. Okay, but this contradicts the fact that a and b are co-prime. Friends, ఇంకేం లేదు, మేము చెప్పాం కదా ముందు రాసి ఈ స్టెప్ బై స్టెప్ ఈ పాయింట్స్ రాశారనుకోండి, అంటే స్టెప్ బై స్టెప్ ఈ పాయింట్స్ రాశారనుకోండి, మీకు 8 మార్క్స్కి 8 మార్క్స్ పక్కా వేస్తాడు. సో ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి అంతే, ఇంకేం లేదు. ఓకేనా. లాస్ట్కి ఏం రాయొచ్చు, సో అవర్ అసెప్షన్ ఈజ్ రాంగ్ అంటే రాంగ్ వచ్చింది అంటే ఏంటి, అంటే మనం ఊహంది రాంగ్, అంటే అది రేషనల్ నెంబర్ కాదని తెలిసింది, అంటే ఇర్రేషనల్ నెంబర్ అయినట్టే కదా. మనం ఊహించుకుంది రేషనల్ నెంబర్, అంటే అది ఊహించింది రేషనల్ నెంబర్ కాదని తెలిసింది కదా, అంటే ఇర్రేషనల్ నెంబర్ అయినట్టే కదా. సో అప్పుడు ఏం చేస్తాం, హెన్స్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అంతే. ఇంత ఈజీ వేరు ఉంది, దీనికి కష్టమేం ఉందా, సింపుల్గా పాయింట్ వైజ్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. మీకు 8 మార్క్స్కి 8 మార్క్స్ పక్కా గ్యారంటీ వచ్చే బాధ్యత నాది. ఓకే, నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్, ఇది 3 అండి, కానీ ఇక్కడ 2 అని వేసాను ఎందుకంటే మీరు ముందు నేను చెప్పిన ఒక వీడియో చూడండి, ఆ వీడియోలో ఫస్ట్ ఒక లెక్క ఉంటుంది. ఇందాక చెప్పింది 2వ క్వశ్చన్, ఇది 3వ క్వశ్చన్. ఓకే, ఇది 3వ క్వశ్చన్. ఓకే, ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఏం లేదు, సేమే, ఇక్కడ నెంబర్లు మాత్రమే మారుతాయి. ఇలా √5 అంటే ఇక్కడ మీకు చెప్పేస్తున్నాను, ఏం లేదు, √2 లేదా √3 లేదా √7 లేదా √9
ఓన్లీ ఇర్రేషనల్ నెంబర్స్ మాత్రమే ఇస్తాడు. కాబట్టి అవే చూసుకోండి. నేను మొత్తం మీరు ఒక్క లెక్క నేర్చారనుకోండి, ఓన్ నెంబర్స్ మాత్రం మారుతాయి. మిగతాన్ని ఈక్వేషన్ స్టెప్ బై స్టెప్ మొత్తం అన్ని ఈక్వేషన్ మొత్తం అన్ని సేమే, ఓన్ నెంబర్స్ మాత్రం మారుతాయి. ఓకే, సొల్యూషన్ ఇక్కడ నుంచి మీ స్పీడ్ చెప్తాను, మీరే చూసుకుని వెళ్ళిపోండి. ఓకే, ముందు చెప్పాను కదా, ఒకటి మీకు బోర్ అనిపించిందా, కాసేపు రెస్ట్ తీసుకొని వాటర్ తాగుకొని నేను ముందు చెప్పిన లెక్క ఒకసారి మరలా రివిజన్ చేసి బాగా వినండి. వినిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్కి రండి. ఫస్ట్ లెక్క నేర్చుకుంటా నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చిన వేస్టే. సో ముందు చెప్పిన క్వశ్చన్ నేర్చిన తర్వాత ఈ క్వశ్చన్కి రండి. ఆ క్వశ్చన్ వచ్చేసిందా నెక్స్ట్ ఎక్కడ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, టాపిక్ వెళ్ళిపోదాం. సొల్యూషన్ అంటే లెట్ √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్స్. మనం చెప్పాల్సినది కదా, ఇందాక చెప్పాను కదా, అది ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చారనుకో, మనం రేషనల్ నెంబర్ తీసుకున్నాం అనుకో, లాస్ట్కి అది రేషనల్ నెంబర్ కాదని తెలిసిపోద్ది, అప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అయినట్టు కదా. అలాగే ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పాను, √5 = a/b అనుకున్నాను. అక్కడ చెప్పిన గుర్తుందా, √3 = a/b అన్నాను కదా, ఇక్కడ √5 = a/b. ఇయర్ a, b ఆర్ ప్రైమ్స్. ఓకేనా. ఓకే, √5b = a ఎలాగొచ్చింది ఇందాక చెప్పాను కదా మీకు, ఎలాగొచ్చింది √5 = a/b అంటే ఇక్కడ డివిజన్ చేస్తుంది, అది కాబట్టి మల్టిప్లికేషన్ కదా, అంతే, ఏం లేక మల్టిప్లికేషన్ అయింది అంతే. నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్క్వేర్ చేయమని. ఇప్పుడు ఆన్ బోత్ సైడ్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేయమని చెప్పాను, అంతేనా. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ అంటే దీనికి స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేయమని చెప్పాను కదా. చూసుకోండి, √5b² = a². ఇక్కడ ఏ చెప్పిన ఫార్మ్ గుర్తుందా, ab² అంటే ఏంటి, a² b² అంతే కదా. ఓకే, ఏంటండి రూట్కి స్క్వేర్కి పోతుంది అంటే 5 మిగులుతుంది, ఇక్కడ రాంగ్ అండి. ఓకేనా, రూట్కి స్క్వేర్కి పోతుంది అంటే 5 మిగిలింది. నెక్స్ట్ బి ఉంది, b² అవుతుంది అంటే 5b² = a². దీన్ని మొత్తాన్ని ఏమనుకుంటాము, ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఓకే, దీని మొత్తమే మనం ఫ్రమ్ ఈక్వేషన్ 1 అనుకున్నాం, అంతే కదా. నెక్స్ట్ గుర్తుందా, √3 చెప్పాను గుర్తుందా, దాంట్లో స్టెప్ చెప్పాను గుర్తుందా, ఆ స్టెప్ సేమ్ దగ్గర రాయండి, ఓన్లీ ఏం లేదు. ఇక్కడ మనం √3 ఇచ్చి కాబట్టి మనం √3 కాబట్టి ఇక్కడ 3b² = a² అన్నాము. ఇక్కడ 5 కాబట్టి 5 వేసుకున్నాము, అది 7 వేసుకుంటాం, 9 వేసుకుంటాం, అంతే, ఇంకేం లేదు అంతే ఇక్కడ. సో a² డివిజిబుల్ బై అక్కడ 3 తీసుకున్నాం గుర్తుందా, ఇక్కడ మనం √5 కాబట్టి మనం 5 తీసుకోవాలి అంతే. ఇక్కడ a² అనేది డివిజిబుల్ బై 5 అయింది అనుకో, a is also divisible by 5. ఓకే, లెట్ a = 5k అనుకోవచ్చు మీరు. ఇందాక లెట్ a = 3k తీసుకున్నాం కదా, అక్కడ 5k అని తీసుకున్నాము, అక్కడ √3 కాబట్టి a = 3k తీసుకున్నాం, ఇక్కడ √5 కాబట్టి a = 5k తీసుకున్నాం, అంతే. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇది కదా, అంటే ఏ ప్లేస్లోనా ఏమయ్యాలి 5k వేయాలి, అంటే 5k హోల్ స్క్వేర్ వస్తుంది అంతే కదా, ఇందాక చెప్పినారు కదా. అందుకే చెప్పా మీకు ముందు చెప్పిన క్వశ్చన్ ముందు బాగా 2-3 సార్లు రిపీట్ చేసిన తర్వాతనే ఈ నెక్స్ట్ క్వశ్చన్లోకి రండి. ఓకే, ఏమొచ్చింది, 5k హోల్ స్క్వేర్ 5b² వస్తుంది. ఇక్కడ ఏం చెప్పాను మీకు, ab² అంటే am/bm అంటే 5² 25, k² 5b² నెక్స్ట్ ఇంకేం వస్తుంది, 5 1 5 అంటే 5k హోల్² b². ఓకేనా, ఇక్కడ మీకు వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ ఏంటి, 5 divides b², ఇట్ ఆల్సో డివైడ్స్ b, అంతే కదా. ఇందాక స్టెప్ ఇలాగ రాసాం కదా, అక్కడ 3 రాసి మరి 5 రాసాం అంతే. ఎందుకు, అక్కడ √3 కాబట్టి 3 రాసాం, ఇక్కడ 5 కాబట్టి √5 కాబట్టి 5 రాసాం అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ therefore both a and b have 5 as a common factor. సేమ్ ఈ స్టెప్ మొత్తము ముందు చెప్పాను వీడియో కదా, సేమ్ అలాగే ఇంకేం అదే అన్నాను మీకు, ముందు ఆ క్వశ్చన్ నేర్చిన తర్వాత మాత్రం ఇక్కడికి వచ్చామనుకో, సేమ్ అక్కడ ఎలాగో ఉంది పాయింట్స్, సేమ్ స్టెప్ బై స్టెప్ సేమ్ పాయింట్స్ ఇక్కడ రాస్తాం, బట్ ఓన్లీ నెంబర్స్ మాత్రం మారుతాయి అంతే, ఇంకేం లేదు. లాస్ట్ ఏంటి, సో అవర్ అసెప్షన్ ఈజ్ రాంగ్, మనం తీసుకుంది ఊహించింది రాంగ్ అంటే లాస్ట్కి ఏదవుతుంది, therefore √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అయినట్టు కదా, రేషనల్ నెంబర్ కాదు కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ అయినట్టు అంతే కదా. సో అయినంత సేమ్ ఏం లేదు, ఓన్లీ నెంబర్స్ మాత్రం మారుతాయి. సో మీకే చెప్పాను, √2 చెప్పాను, √3 చెప్పాను, √5 చెప్పాను. నెక్స్ట్ సేమ్ ఇలాగే మీరు √7 ట్రై చేయండి. ఒకవేళ మీకు √7 చేయడం అన్నారనుకో, అంటే √7 మేము చేయలేం కొంచెం కష్టంగా ఉంది అన్నారనుకోండి, √7 కష్టం లేదు మీకు చెప్పా కదా, అక్కడ ఏం లేదు, √7 = a/b తీసుకుంటాం అంతే. ఈ b తెస్తాం ఇక్కడ అంతే. ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఉంది √7
బి హోల్ స్క్వేర్ అనుకోండి, స్క్వేర్కి దీనికి పోతుంది అని 7b² మిగులుతుంది, అంతే కదా. అంతే, ఇంకేం లేదు అక్కడ. అంటే √5 √3 ఆ స్థానంలోన ఆ వాల్యూలోన √7 వేయడం, అంతే, ఇంకేం లేదు. ఒకవేళ మీరు ట్రై చేయండి, రాకపోయిందనుకో నా కామెంట్లో √7 అని మెసేజ్ చేయండి, నేనే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇంతతో మీకు 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. సారీ ఇంకో మోడల్ చెప్తాను, సేమ్ దీంట్లో ఉంటుంది, ఇంకొక మోడల్ చెప్తా. ఆ మోడల్ మీకు వచ్చేసిందా పక్కా మీకు 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకే, మీరు √7 అనేది ట్రై చేయండి. ఇది మరీ ఎక్కువ టఫ్గా ఇస్తే మాత్రమే, అంటే క్వశ్చన్ పేపర్ వాడు ఇంకా టఫ్గా ఇవ్వాలని చూస్తే ప్రయత్నిస్తే మాత్రమే ఇలాంటి క్వశ్చన్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పాను కదా, √2 √5 √3 √7 అవి ముందు ఆ 4 నేర్చుకోండి. మీరు ఆ నేర్చారనుకో మీకు 8 మార్క్స్ 99% మీకు 8 మార్క్స్ మీ చేతి ఉన్నట్టే. 1% ఏదో 1% మాత్రమే ఈ మోడల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఈజీ వేలో ఉంటుంది, నేను చెప్తా కదా, నేను ఉన్నదే మీకు చెప్పడానికి. సో నేను ఈజీ వేలో చెప్తా, మీరు నేర్చుకోండి చాలు, అంతే. అదే సేమ్ మోడల్లో ఉంటుంది, బాగా అబ్జర్వేషన్ చేయండి సరిపోతుంది. ఓకే, ఏమి ఇస్తాడు, సో దట్ 3 + 2 √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని ఇస్తాడు. ఇక్కడ 2 ఇచ్చాడు, అంటే రేషనల్ నెంబర్ ఇచ్చిండు, నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చిండు. అంటే సారీ ఓకే, ఏడు ఇచ్చిండు 3 + 2 √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సొల్యూషన్ ఏంటి, 3+ సేమ్ అలాగే తీసుకుంటాం, 3 + 2 √5 = a/b. హియర్ a, b ఆర్ కో-ప్రైమ్స్. మనం అక్కడ ఏం తీసుకున్నాం, సేమ్ అలాగే తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఉంది కదా 3 + 2 √5 = a/b. ఈ ప్లస్ ఉంది కదా, చూడండి 2 √5 ఇక్కడ ఉంచుతాం, అంటే ఇక్కడ 3 ఉంది కదా, +3 ఉన్నట్టు, అది కదా -3 అన్నట్టే కదా. ఓకే, ఇక్కడ వచ్చింది 2 √5 = a/b -3, అంటే ఇక్కడ ప్లస్ ఉంది, అది కదా మైనస్ అవుతుంది, అంతే కదా, అంతే. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తా ఉండు. ఇక్కడ సపోజ్ 5 + 6 = 9 ఉందనుకో, ఇక్కడ మీరు డైరెక్ట్ చేసవచ్చు, లేదా అలా చేయొచ్చు. 6 = 9 - 5 అని చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేముంది, ఇక్కడ చూడండి బి ఉంది కదా, దీన్ని ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం మొత్తం ఏమవుతుంది, ఎల్సిఎం మొత్తము బి అవుతుంది, ఎల్సిఎం మొత్తం బి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బి లేదు కదా, ఇక్కడ డైరెక్ట్ బి వేసింది చాలు, అంతే. అంటే a - 3b/b, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇంకేముంది, ఇక్కడ 2 ఉంది కదా, 2 √5 ఉంది కదా, అంటే 2 అని ఇక్కడ ఇంటూ చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది, అది కాబట్టి డివిజన్ చేస్తుంది, అంతే కదా. అంటే √5 = a - 3b/2b, అంటే ఇక్కడ 2 అనేది ఇక్కడికి వస్తుంది, డివిజన్ చేస్తుంది, అంతే, ఇంకేం లేదు. యాజ్ a, b ఆర్ కో-ప్రైమ్స్, a - 3b అంటే ఈ టర్మ్, ఓకేనా, ఈ టర్మ్ మాత్రమే, అంటే ఈ టర్మ్ మాత్రమే. నెక్స్ట్ a - 3b 2b ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఏంటి, p/q రూపంలో రాసేవన్నీ రేషనల్ నెంబర్. నెక్స్ట్ బట్ q ≠ 0 అవ్వాలి. q అనేది ≠ 0 అవుతే అది మొత్తము రేషనల్ నెంబర్సే కదా, అది తెలిసే ఉంటుంది మీకు. ఓకేనా, a - 3b/2b ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, కానీ బట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. మనం చెప్పుకున్నాం కదా, ముందు చెప్పుకున్నాం కదా, √2 √5 √3 √7 √9 అన్నీ ఇర్రేషనల్ నెంబర్ కదా. అంటే √5 = a - 3b/2b ఇచ్చింది, అంటే ఇక్కడ ఈ టర్మ్ మాత్రం రేషనల్ నెంబర్, బట్ ఈ టర్మ్ అంది ఇర్రేషనల్ నెంబర్. సో బట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఎందుకు నాట్ ఈక్వల్ వచ్చింది, నాకు చెప్తా ఉండు. ఏ వచ్చింది, √5 = a - 3b/2 ఇలాగ వచ్చింది కదా. అంటే చూడు, ఈ టర్మ్ అంది రేషనల్ నెంబర్ అవుతుంది, ఈ టర్మ్ మాత్రము ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఈ రెండు అంది, సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సేమ్ అయినాయా, సేమ్ కాదు కదా, అందుకే బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో అవర్ అసెప్షన్ ఈజ్ రాంగ్, అంటే మనం ఊహించింది రాంగ్. అంటే మనం ముందు ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నాం, గుర్తుందా, మనం ముందు ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నాం. సో ఇది రాంగ్ అని మనకు తెలిసింది. సో అప్పుడు ఏదవుతుంది, సారీ మనం ముందు తీసుకుంది రేషనల్ నెంబర్, సో ఇది రాంగ్ అని మనకు తెలిసింది. సో అప్పుడు ఏదవుతుంది, 3 + √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, అంతే. ఈ మోడల్ ఇంకేం లేదు, అంటే మీకు 1% మాత్రమే ఈ లెక్క ఇచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్ మీద లెక్కలు ఇచ్చే అవకాశం ఉంది. సో
నేను ముందు చెప్పిన రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 7 ఆ 4 సమ్స్ నేర్చుకోండి చాలు. ఆ 4 సమ్స్ నేర్చుకుంటే మీకు మీ చేతిలో 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఈజీ, దాంట్లో ఏముందా, ఏం లేదు. ఒక్క సమ్ నేర్చుకున్నారనుకో, మిగతా 3 సమ్స్ మీ చేతిలో ఉన్నట్టే. వాడు ఎలా ఇచ్చినా మీరు ఈజీ వేరే రాయొచ్చు. సో ఇది ఒక మోడల్. నేను మీకు ఎగ్జామ్, మీకు హోంవర్క్ ఒక 3 లెక్కలు ఇస్తాను, చేయండి చాలు. సేమ్ అంతా ఇంకేం లేదు. అయితే 6 + రూట్ 2 చేయండి. నెక్స్ట్ ఇంకా 5 - రూట్ 3 ఒకటి చేయండి. నెక్స్ట్ 1 ఇంకోటి 1 రూట్ 2 చేయండి చాలు. అంటే ఈ 3 లెక్కలు చేయండి చాలు. ఒకవేళ చేయండి మీకు రాదు అంటే ఈ మోడలే చేయండి. ఇక్కడ మీరు రాదు అనుకున్నారనుకో, అప్పుడు నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. నేను వేరే మెసేజ్ అంటే వేరే వీడియో చేసి అప్లోడ్ చేస్తా. ఓకే, అంటే ఫస్ట్ యూనిట్ నుంచి మీకు 8 మార్క్స్ పక్కా మీకు వచ్చినట్టే. సో ఇవి సేమ్ అంటే మీకు బోర్ అనిపిస్తుంది. సో బట్ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వాటర్ తాగి మళ్ళీ ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చి ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూసారనుకో, మళ్ళీ మీకే ఈజీ వేలో అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనకి 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ 8 మార్క్స్ కంప్లీట్ అయినట్టే. సో మీకు నెక్స్ట్ పార్ట్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్